సామెత ఉన్నది, బాస్ ముందర గాడిద వెనుక. ఇందులోనే రాజ్య పూజ్యం అవమానాలు ఉంటాయి. ఎప్పుడు ఉంటుంది బాస్ దగ్గర నుంచి ఎన్నడూ అప్రిషియేషన్స్ ఎక్స్పెక్టే చేయద్దు. ఎలా ఉంటుంది అంటే, మనం పోతే పండుగలు వస్తున్నాయంటే కూడా రమాదాన్ ఉన్నది, 10 రోజులు సెలవు, ఓవర్ టైం కోసం ప్లాన్స్ ఉంటాయి అన్నట్టు, పనులు క్రియేట్ చేసి పెట్టుకున్నాం సార్. అక్కడ పెండింగ్ రిఫైనరీలు అటు ఇటు మొత్తం ఒక లిస్ట్ రాసి పెట్టి, సార్ దీస్ ఆర్ ఆల్ ద యాక్టివిటీస్ టు బి కంప్లీటెడ్ ఇన్ దిస్ 10 days. ఓకే, ఎప్పుడు లేదు ఈ 10 రోజుల్లోనే చేయాలి, ఇలా ఉంటుంది వ్యవస్థ. సో ఇవన్నీ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, మనం అన్ని అప్రూవల్ చేయడానికి హయ్యర్ మేనేజ్మెంట్ అప్రూవల్ దాకా పోతుంది, కానీ పని లేదు అని చెప్పడానికి ఒక ఛాయ్ వాడు సరిపోతుంది. సార్ పోయినా ఆతా సార్ ఆచుకో కుछ भी नहीं चलता, ఛాయ్ ఇచ్చుకుంటాడు బాస్ దగ్గర పోయి చెప్తాడు, కాక ఓవర్ టైం లేదని. అంటే మనకు పనులు కావాలంటే అప్రూవల్ కావాలంటే అంత హయ్యర్ లెవెల్ దాకా పోవాలి, జస్ట్ ఆపడానికి జస్ట్ ఒక టీ బై సరిపోతుంది. ఇంకొకటి ఉండదు మన దగ్గర సామెత ఏంటంటే, బిగ్గెస్ట్ టవర్స్ మనం కట్టాలనుకుంటే, చూడండి మనం కట్టాలనుకుంటే ఎంత జనాలు కావాలి, దానికి ఎంత పర్యవసానాలు, మనం ఎంత కష్టపడాలి, ఇయర్స్ ఆఫ్ పడుతుంది దానికి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కట్టడానికి చూడండి ఎన్ని సంవత్సరాలు పట్టింది, కానీ కూల్పడం 2 నిమిషాలు. అలానే ఇప్పుడు మనం ప్లాన్ చేసి ఇన్ని 10 రోజుల ప్లాన్ కదా, 2 సార్ ఎవరు వస్తలేరు సార్, కాంట్రాక్ట్ ఈజ్ నాట్ వర్కింగ్ అని 1 నిమిషం అంటే కథ పని అయిపోయింది, ఒక ఛాయ్ వాడి చెప్తే. సో ఎలాగో అవకాశం దొరికింది కాబట్టి వినియోగించుకోవాలి, రాసిన దాన్ని మోమాట పడితే ఏది సరగదు, టైంని అవకాశాలు చూసుకోవాలి అంతే. ఇది అయిపోయింది. ఉగాది అనగానే సోదరుడు చెప్పినట్టు కొత్త ప్రారంభ పండుగ ఉగాది. చైత్ర మాసపు నులువెచ్చని ఉషస్సు, గాంధీకి అని చెప్ప పచ్చిగా ఎట్లా ఉంటుంది అంటే, ఇట్లా అరటిపండు వచ్చినట్టే ఉంటుంది. చైత్ర మాసపు నులువెచ్చని ఉషస్సు, కోకిల కుహు కుహు గానాలతో, చెట్లు కొత్త చిగుళ్ళు తొడుగుతూ, ప్రకృతి అంతా కొత్త జీవనానికి సిద్ధం. ఉగాది వచ్చింది, కొత్త సంవత్సరం, కాలగణనకు నాంది పలికింది. వీరు చెప్పినట్టే వసంత ఋతువు ప్రారంభమైంది, జీవితంలో కొత్త ఆశలు మొదలెట్టాయి. ఇదే నా స్టార్ట్గా. లాస్ట్ ఇయర్ జరిగింది చూడండి. షడ్రుచుల పచ్చడి జీవితానికి ప్రతీక కాగా, బెల్లపు తీయదనం ఆనందానికి సంకేతమయ్యింది. ఉప్పు ఉత్సాహమేమో జీవితానికి రుచి అయి, వేప పువ్వు చేదుతో బాధలను సైతం సూచిస్తోంది. చింతపండు పులుపైతే నేర్పు కోసం, పచ్చి మామిడి వగరు లాంటి కొత్త సవాళ్ళు, కారంతో సహనం జీవితానికి. ఈ పచ్చడి ఆశయమే జీవితాన్ని అర్థం చేసుకోవటం. జీవితం అనగానే వడ్డించిన విస్తరి కాదు. అందరు సినిమాలు చూసినట్టు 1000 కోట్లు 100 కోట్లు సినిమాలలో చూస్తేనైతే నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంద్రబాబు ఈవాడు గిట్టి కోట్లు, మీ అమ్మ జీవితంలోనే పచ్చడి మెతుకులు. మన రియల్ జీవితంలో ప్రతి చోటు బాధలు, అక్కలకు సపోర్టు, చెల్లెలకు రోగాలు, ఇవి అవి గిన్ని బాధలు ఉన్నాయి. ఇందులో అందరూ నవ్వుమోహాలి, టీవీ యాంకర్. సో కుటుంబం అంటే ఒకప్పుడు పెద్ద గుంపు, తల్లి తండ్రి తాత నాయనమ్మ మనవాళ్ళు మనవరాళ్ళు కలిసి ఇంపుగా ఉండేవారు. ఇప్పుడు మేమిద్దరం మాకిద్దరు గిరిగీసుకొని ఉండడం అయింది. పుట్టిన ఊరును, పెరిగిన ఇంటిని, ఆ మృదుల స్మృతులను మనం మరవతరం. ఎన్ని డబ్బులు సంపాదించిన ఆ స్మృతులను మనం కొనలేం, అవి అమూల్యమైనవి. యువతే మన దేశం యొక్క భవిష్యత్తు. తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి, ప్రతిభకు పట్టం కట్టాలి, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. స్టాక్ మార్కెట్లో లాభాల్లో విపరీతంగా ఇట్లా లాభాల్లో పయనించాలి. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలి. మనం మన స్థితిగతులను మెరుగుపరచుకోవాలి. ప్రపంచంలో మన స్థానాన్ని గల్ఫ్లో ఇప్పుడు చేసుకున్నట్టుగా పటిష్టం చేసుకోవాలి. ఉగాది పండుగ మన కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలకు నాంది పలుకుతుంది. మన సంస్కృతిని, కుటుంబ విలువలను గుర్తు చేసుకోవాలి. భావితరాలకు ఈ విలువలను అందించాలి.
ఈ పండుగ మన జీవితాలను మెరుగుపరచుకోవాలి, భవిష్యత్తు కోసం అందరూ కూడా సిద్ధం కావాలి. ఉగాది పండుగ మనకు కొత్త ప్రారంభాన్నే కాదు, ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది ఏదైతే ఉన్నదో మనలో ప్రతిరోజు ఒక కొత్త ఉగాది లాగా